తనయులా అన్ని రీతులా ఆదరించగా తండ్రి పంపిన దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం కృపాస్వరము 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 కృపాస్వరము. రండి, దేవుడు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగం లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుతున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుచున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్లో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 9:30 వరకు బలమైన వర్తమానముతో శక్తివంతమైన ఆరాధన జరుగును. మీరు ఏ విధమైన సమస్యలతో ఉన్నా దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మనమందరము కలిసి ప్రభువును ఆరాధించి మహిమపరుద్దాం. అలాగే ప్రతి బుధవారం ఉదయం 10:30 నుండి 12:30 వరకు తైలాభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. 7 బుధవారములు పాల్గొని అనేకులు స్వస్థత మరియు అనేక సమస్యల నుండి విడుదల మరియు ఆత్మీయ మేలులు పొందుచున్నారు. మీరు తప్పక పాల్గొనండి. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ. సెల్ నెంబర్ 9392871234. మీ అందరికీ వందనాలు. కృపాస్వరం అనే ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలుసుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు దైవజనులు మా నాన్నగారైన మల్లిశెట్టి మోజెస్ గారు దైవవర్తమానం అందించెదరు. అందరూ విని ఆత్మీయ మేలులు పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి కృపాస్వరం టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు. మీరందరూ కూడా బాగున్నారు కదా? ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. పరమగీతములు 5వ అధ్యాయము 2వ వాక్యములో 4వ లైను మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక చక్కటి మాట రాయబడి ఉన్నది. నా తల మంచుకు తడిసినది, నా తల వెంట్రుకలు రాత్రి కొరియు చినుకులకు తడిసినవి అనే మాటను ఇక్కడ మనం చూడగలుగుతున్నాము. ఇక్కడ చదవబడిన మాటలను మనం గమనించినట్లయితే నా తల మంచుకు తడిచినది, నా తల వెంట్రుకలు రాత్రి కొరియు చినుకులకు తడిసినవి అని ఇక్కడ షూలమతి లేక సంఘము మాట్లాడుతున్నది. బైబిల్ గ్రంథములో మంచు అని అన్న, వర్షము అని అన్న పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాయి. బైబిల్లో మంచు, వర్షము, అలాగే అగ్ని, అలాగే గాలి, ఇలాగున పావురము, ఈ మాటలన్నీ మనం ధ్యానం చేస్తే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఈ లోకములో నరవతారిగా ఉన్నప్పుడు, శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన బాప్టిజం పొందడానికి యోర్దాను నదికి వచ్చారు. యోర్దాను నదికి వచ్చినప్పుడు అప్పటికి ఆల్రెడీ యోహాను బాప్టిజాలు ఇస్తున్నాడు.
ఇస్తుంటే యేసుప్రభువారు కూడా ఆ బాప్టిజం పొందడానికి ఆ క్యూలో నిలబడినప్పుడు యేసుప్రభువారు తీసుకోవడానికి వంతు వచ్చినప్పుడు యోహాను ఒక్కసారి చూచి నేను నీకు బాప్టిజము ఇవ్వడం ఏమిటి అని అడుగుతాడు. వాస్తవానికి యేసుక్రీస్తుకు బాప్టిజం అవసరం లేదు కదా. పాపం చేసిన వారు మారు మనసు కొరకు పాప క్షమాపణ కొరకు బాప్టిజం కావాలి. యేసుక్రీస్తు ఏ పాపము చేయలేదు. ఆయన జన్మతః కర్మతః పాపం లేనివాడు. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు బాప్టిజం పొందడానికి గల కారణము మనందరి కొరకు మాదిరిగా ఉండడానికి ఆయన బాప్టిజం పొందారు. యోహానుతో చెప్పారు, నీతి యావత్తు ఇలాగున జరగనివ్వు అని ఆయన బాప్టిజం పొందారు. పొందినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసుప్రభు యోర్దాను నదిలో మునిగి ఆయన ఒడ్డుకు వస్తుండగా ఆయన భుజము మీద పావురము వ్రాలినట్లుగా మత్తయి సువార్త 3వ అధ్యాయములో మనం 15-16 వచనాలు మనకు కనబడుతూ ఉంటాయి. అనగా యేసుప్రభు ఫస్ట్ ఆయన నీటి బాప్టిజం పొందారు, తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందారు. యోహాను చెప్తూ వచ్చాడు, ఏమన్నాడు అంటే, నేను మీకు నీళ్లలో బాప్టిజం ఇస్తున్నాను గాని నా వెనక వచ్చిన వాడు అగ్నిలో బాప్టిజం ఇస్తాడు. 2 బాప్టిజాలు ఉన్నాయి ఇక్కడ. నీళ్ల ద్వారా తీసుకునే బాప్టిజం ఒకటి, అలాగే అగ్ని ద్వారా అది నా వెనకున్నవాడు ఇస్తాడు అన్నాడు యోహాను. అనగా ప్రభు వచ్చిన తర్వాత ఇస్తాడు అని చెప్పాడు. అలాగే పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. ఒకటి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యానికి చేరలేరు అన్నారు. కనుక ఈ రోజున మీరందరూ కూడా బాప్టిజాన్ని పొందారు. అలాగే పరిశుద్ధాత్మ బాప్టిజం కూడా కావాలి. అనగా పరిశుద్ధాత్మను కూడా మనము పొంది ఉండాలి అని వాక్యం సెలవిస్తున్నది. ఈ పరిశుద్ధాత్మ అనేది బైబిల్లో ఇందాక మనం మాట్లాడుకున్న విధంగా మంచు ఆకారంతో ఉన్నది, పావురము ఆకారంతో ఉన్నది, అలాగే గాలి ఆకారంతో ఉన్నది, అగ్ని ఆకారంతో ఉన్నది. ఇలాగున అనేకమైనటువంటి విధాలుగా మనకి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటాడు. బైబిల్లో మనం ధ్యానం చేసినప్పుడు ఈ ఆదికాండము 8వ అధ్యాయము 11వ వాక్యములో ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఆనాడు నోవాహు కాలములో నోవాహు తన 3 కుమారులను తన 3 కోడలను వీరి భార్య భర్తలు 80 నోవాహు ఆ ఓడలోకి వెళ్లారు. అనగా దేవుడు చెప్పాడు, జలప్రలయం రాబోతుంది, మీరు ఓడను తయారు చేసుకోండి, ఓడలో ఉండండి అని ప్రభు చెప్పారు. అయితే ఎవ్వరూ కూడా నోవాహు మాట వినలేదు. కేవలము నోవాహు, తన భార్య, తన 3 కుమారులు, తన 3 కోడలు మాత్రమే, 80 మాత్రమే ఆ ఓడలోనికి ప్రవేశించారు. అయితే ఎవ్వరూ కూడా ప్రవేశించలేదు. అయితే జంతువులలో గాని లేక ఆకాశ పక్షులలో గాని దేవుడు ప్రతిదాన్ని కూడా ఆడ మగ అనే దానిని ఓడలోనికి ఎక్కించమన్నారు. ఎక్కించిన తర్వాత ఆ ఓడని క్లోజ్ చేసిన వాడు దేవుడే. ఎందుకంటే ఒకవేళ నోవాహు గనక దాని తలుపు గనక వేసినట్లయితే, ఒకవేళ జలప్రళయం వచ్చిన తర్వాత ప్రజలు ఏమైనా తలుపు బాస్తే నోవాహు తీస్తాడనుకున్నాడేమో. కనుక ఆ డోర్ క్లోజ్ చేసిన వాడు దేవుడే. అందుకే యెషయా గ్రంథములు అంటాడు, ఆయన గనక తలుపు వేస్తే తీయగలిగిన వాడు ఎవ్వరూ కూడా లేరు, ఆయన ద్వారం గనక తెరిస్తే మూయగలిగిన వాడు ఎవ్వరూ కూడా లేరు. కనుక దేవుడే నోవాహు ఓడను క్లోజ్ చేశాడు. ఆ డోర్లన్నీ కూడా క్లోజ్ చేశాడు. ఇప్పుడు జలప్రళయము రావటం ప్రారంభించింది. ఎప్పుడూ కూడా ప్రపంచంలో కనీ విని ఎరగని రీతిలో, అనగా నోవాహు కాలం ముందులో ఇంత జలప్రళయం ఏనాడు కూడా ఎప్పుడు కూడా ఎవరు చూచి ఉండలేదు. బైబిల్లో ఉన్నది కదా, ఆకాశ తూములను తెరిచాడట, భూమి యొక్క అగాధాలను తెరిచాట, పైనున్నటువంటి వాటరు కిందన్నటువంటి వాటర్ చేత ఇది ఎంతకాలం వచ్చింది అంటే 40 రాత్రులు 40 పగళ్ళట. వర్షము ప్రచండమైన వాయువు 40 రాత్రులు 40 దినాలు ప్రచండ వర్షము కురవగా ఈ ఓడ వెళ్లి అరారత్ పర్వతం మీద ఆగగా 150 దినాలు భూమి మీద నీళ్లు నిలిచినాయి. ఆ తర్వాత ఈ నీళ్లు ఇంకినియో లేదో మరి నోవాహుకు తెలియదు గనక నోవాహు ఓడ వెళ్లి అరారత్ అనే పర్వతం మీద ఆగింది గనక నోవాహు పంపిస్తున్నాడు. కనుక ఏం చెయ్యాలి, నీళ్లు ఇంకినియో లేదనని ఓడ కిటికీలో నుండి ఒక కాకిని పంపిస్తాడు. ఆ కాకి మరలా తిరిగి రాదు. కనుక తర్వాత ఒక పావురాన్ని పంపించాడు, నల్ల పావురాన్ని పంపిస్తే దానికి ఎక్కడ చోటు లేనందువల్ల అది తిరిగి వచ్చేస్తుంది. మళ్ళా 7 దినాలు ఆగిన తర్వాత మరలా అదే నల్ల పావురాన్ని పంపిస్తే అది వచ్చేటప్పుడు ఒలీవ మొక్కని తీసుకొస్తుంది. గమనించండి ఇక్కడ, అనగా ఫస్ట్ వెళ్ళినప్పుడు ఆ పావురానికి ఒలీవ మొక్క తీసుకురాలేదు. కారణం అది నీళ్లలో ఉన్నది గనక ఒలీవ మొక్క అది తీసుకురాలేకపోయింది. తర్వాత ఒలీవ మొక్కను తుంచి నోవాహుకి తీసుకొచ్చింది. అనగా శుభ సమాచారము తీసుకొచ్చింది పావురం. ఒలీవ మొక్క మీద పావురం ఏ విధంగానైతే వ్రాలిందో గమనించండి. ఆ ఒలీవ మొక్క అనగా ప్రభువైన యేసుక్రీస్తు, పావురము అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యం. అలాగే యోర్దాను నదిలో మునిగి యేసు ప్రభువారు ఒడ్డుకొచ్చిన తర్వాత ఆయన భుజం మీద పావురం ఎలా వాలిందో ఈ రోజున ఒలీవ మొక్క మీద కూడా అలాగే పావురము వాలింది. కనుక ఎప్పుడైతే తీసుకొచ్చిందో
నోవాకి కాస్త అర్థమైంది విషయం. నీళ్ళు ఇంకిని కాబోలు. లాస్ట్ టైము పావురం తిరిగి వచ్చేసింది గనక అంటే నీళ్లు ఇంకా భూమి మీద ఉన్నాయి అని అర్థము. ఇప్పుడు నీళ్లు ఇంకిని కాబోలు, అందుకే ఒలీవ మొక్క తీసుకొచ్చింది అని ఒక శుభవార్తను తీసుకొచ్చింది. ఏది అంటే పావురము, అనగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు పావురులాగా కూడా కనబడ్డాడు. ఆ పావురం గనక మనకు వస్తే మనము శుభవర్తమానమును మనం వినగలం. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మంచు అని అన్నా లేక పావురము అన్న పరిశుద్ధాత్మకు గుర్తుగా మనకు కనబడుతున్నాయి. యేసుక్రీస్తు ఏ విధముగానైతే ఆయన నీటి బాప్తిస్మమును పొంది పరిశుద్ధాత్మను పొందుకున్నాడో, పావురములాగా దిగివచ్చిందో, అలాగే ఒలీవ మొక్క మీదకి ఏ విధంగా అభిషేకం జరిగిందో ఈ రోజున మనము కూడా బాప్తిజం పొందిన మనము అభిషేకించబడాలి. అనగా పరిశుద్ధాత్మ మనందరికీ కూడా కావాలి. యోహాను చెప్పినట్లుగా నేను నీళ్లలో బాప్తిజం ఇస్తున్నాను, నా వెనక వచ్చిన వాడు అగ్నిలో మీకు బాప్తిజం ఇచ్చును అన్నాడు. మరో మాట అన్నాడు. ఏమన్నాడు అంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యానికి చేరగలడు అన్నాడు. కనుక ఈ రోజున చాలా మంది నీటి బాప్టిజం పొందుతున్నారు, చాలా సంతోషము. అలాగే ఆత్మ మూలముగా కూడా బాప్టిజం పొందాలి కదా, అనగా అగ్ని ద్వారా కూడా బాప్టిజం పొందాలి కదా. పరిశుద్ధాత్మ పావురములాగా మన మీదకి దిగి రావాలి కదా, అనగా మనసు మన మీదకి రావాలి కదా. ఇందాక 5:2 పరమగీతాలలో చదువుకున్నట్లుగా నా తల మంచుకు తడిచినది అని అంటుంది. కనుక మంచు అనగా పరిశుద్ధాత్మ మన అందరికీ కూడా అవసరమై ఉన్నది కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్ గ్రంథములో నిర్గమాకాండములో 16వ అధ్యాయము 13వ వాక్యములో ఒక మాట ఉన్నది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి వస్తూ ఉంటారు. ఐగుప్తు దేశం నుండి వస్తూ ఉండగా వాళ్ళకి ఆహారము కావాలి. ఆహారము కావలసి వచ్చినప్పుడు దాదాపుగా 40 ఏళ్ళు నడిచారు అరణ్యంలో. మరి వారికి ఆహారం ఎలాగునా? ఒకవేళ ఐగుప్తు దేశంలో ఏమైనా తెచ్చుకున్నా అది ఎన్ని రోజులు ఉంటుంది ఆహారము? ఒక 2 రోజులు, ఒక వారం, ఒక నెల ఉంటుంది. వీళ్ళు చేసింది నెల ప్రయాణం కాదు కదా. దాదాపుగా 40 ఏళ్ల పాటు అరణ్యంలో నడిచారు. అరణ్యములో ఏ విధమైన హోటల్స్ ఉంటాయి, ఏ విధమైనటువంటి మరి సరుకులు తీసుకొచ్చిన వారు వండుకుంటారు, వారికి డబ్బులు ఎక్కడై? కనుక సర్వశక్తి కలిగిన దేవుడు ఇశ్రాయేలుని ప్రేమించి, అందుకే అంటాడు కదా, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అంటాడు ద్వితీయోపదేశకాండంలో. నిజంగా ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నా గానీ ఇశ్రాయేలు దేశానికి కలిగిన ధన్యత ఏ దేశానికి కూడా కలగలేదు. కారణం 40 ఏళ్ల పాటు వారు కిచెన్ లోకి వెళ్లకుండా, వంటగదిలోకి వెళ్లకుండా కేవలం దేవుడే వారిని పోషించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కనుక మరి మా ఆహారం పరిస్థితి ఏమిటి అని ఇశ్రాయేలు అందరూ కూడా మోషే దగ్గరికి వస్తే మోషే దేవుని సన్నిధానంలో ప్రార్థించాడు. దేవుని సన్నిధానంలో ప్రార్థించగా సాయంకాలం ఏమో దేవుడు వారికి పూరేడులు ఇచ్చాడు, అంటే పిట్టల మాంసాన్ని ఇచ్చాడు. ఉదయకాలం అయినప్పుడు వారి పాలెముల చుట్టూరు, వారి గుడారముల చుట్టూరు ఉదయకాలమే ఏమైనది అంటే మంచులాగా పడిందట. ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత కొత్తిమీర గింజల్లాగా ఉన్నది. వారు దానిని తినగలిగిన ఆహారముగా దేవుడిచ్చాడు. ప్రియా దేవుని బిడలారా, మంచు ఎగిరిపోతేనే గాని వారికి ఏమున్నది అంటే మన్నా. మన్నా అంటే ఇది ఏమి అని అన్నారు. కనుక దేవుడు వారికి ఏ విధమైన ఆహారం ఇచ్చాడు అంటే మంచు లేకుండా మన్నా లేదు. వారు తినవలసిన ఆహారం ఏది అంటే మంచులో దేవుడు వారికి మన్నాను ఆహారం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మంచు ఎగిరిపోతేనే గాని మన్నా కనబడుతుంది. మనము ఆ నిర్గమాకాండంలో చూసినట్లయితే అలాగే యేసు ప్రభువారు మనకు మన్నా అయి ఉన్నారు. మరి ఈ లోకానికి ఎలా వచ్చాడు ఆయన అని అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వాక్యాన్ని గనక మనం గమనించినట్లయితే అక్కడ వ్రాయబడి ఉన్నది, యోసేపుతో అనగా మరియ భర్త అయిన యోసేపుతో దేవుని దూత మాట్లాడుతుంది. యోసేపు, నీ భార్య గురించి నువ్వు అనుమానించు మాకు, ఆవిడ కేవలము పరిశుద్ధాత్మ వలన ఆవిడ గర్భం ధరించినది. ఆ మాటలు మనం గమనిస్తే యేసు ప్రభువారు ఈ లోకానికి ఎలా వచ్చారు అంటే మంచులో మన్నా ఉన్నట్లుగా యేసు ప్రభువారు కూడా పరిశుద్ధాత్మ మూలముగా ఆయన గర్భం ధరించారు. యేసు ప్రభువారు ఏ విధంగా ఈ లోకానికి వచ్చారు అంటే ఒక తండ్రి ప్రమేయం వల్ల ఈ లోకానికి రాలేదు. ఒక యోసేపు తండ్రిగా ఈ లోకంలో యేసుక్రీస్తుకు లేడు. మరి మరియ గర్భం ఎలా ధరించింది? పరిశుద్ధాత్మ మూలముగా. ఆనాడు మంచులో మన్నా ఏ విధంగా ఉన్నదో పరిశుద్ధాత్మలో యేసుక్రీస్తు ఉన్నట్లుగా మనం ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూడగలుగుతున్నాం. కనుక ఈ రోజున పరిశుద్ధాత్మ చేత మనం కూడా నింపబడిన వారుగా ఉండాలని దేవుని యొక్క లేఖనము సెలవిస్తున్నది. అలాగే మనం బైబిల్ గ్రంథంలో చూస్తే యోబు గ్రంథము 29వ అధ్యాయము 19వ వాక్యాన్ని గనక మనం చదవగలిగినట్లయితే అక్కడ యోబు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే నా కొమ్మల మీద మంచు ఉన్నది, నా వ్రేళ్ల చుట్టూ కూడా నీరు నిలిచినది అని అంటున్నాడు యోబు. యోబు జీవితంలో చాలా ఆసక్తి కలిగిన మాట మనకు కనబడుతున్నది. నా కొమ్మల మీద అంటే నా తల మీద మంచు ఉన్నది, నా కాళ్ళ చుట్టూరు కూడా ఏమున్నాయి అంటే నీళ్లు ఉన్నాయి అని అంటాడు. అందుకే యోబు జీవితంలో
కదలకుండా ఉండడానికి గల కారణము. యోబు జీవితంలో కలిగినటువంటి తొందరలు, యోబు జీవితంలో కలిగినటువంటి ఆటంకాలు, అది గనక ఒక సామాన్యుడు గనక వచ్చినట్లయితే, లేక ఒక లోకస్తుడు గనక వచ్చినట్లయితే ఆ శ్రమలకి ఏనాడో ఆత్మహత్య చేసుకునేవాడు. యోబు కలిగినటువంటి శ్రమలు ఒకటి కాదు, రెండు కాదు. తన కూతుళ్ళు చాలా అందగత్తులు, అయితే ఊజు దేశం అంతట్లోనే వాడు చాలా అందగత్తులు, కానీ వాళ్ళు చనిపోయారు. కుమారులు ఉన్నారు, కుమారులు కూడా చనిపోయారు. ఆ షాక్ తిన్నాక ఎవరు ప్రార్థనకు వస్తారు? ఎవరు దేవుని కలిగి ఉంటారు? తన కలిగిన ఆస్తి కొన్ని వేల ఎకరాలు పంట ఒక్కసారితో ఇంటికి వచ్చే పంట అంతా కూడా కాలిపోయింది. అంతేకాదట, తనకున్న పనివారందరూ కూడా, తనకున్న ఇళ్ళన్నీ కూడా ఇక అన్ని కూడా సర్వనాశనం అయిపోయినాయి. ఇల్లు లేదు, వాకిళ్ళు లేదు, కుమారులు లేరు, కుమార్తెలు లేరు, పశువులు మందలు కలిగిన వాడు, అన్ని కలిగిన వాడు. ఊజు దేశంలో ధనవంతుడు ఎవరైనా ఉన్నారంటే యోబు. యోబు తర్వాత ఇంకా మిగతా వారిని లెక్కేసుకోవాలి. అటువంటి ధనవంతుడు ఈ రోజు ఒక దరిద్రుడిగా అయిపోయాడు. ఒక పూట తినడానికి ఆహారం లేకుండా అయిపోయాడు, కట్టుకోవడానికి వస్త్రాలు లేకుండా అయిపోయాడు. కేవలం ఇంట్లో ఉన్న శ్రమలేనంటే ఇంట్లో ఉన్న శ్రమలే కాదు, పిల్లలు చనిపోవడమే కాదు, తన శరీరంగా కూడా అతను వ్యాధిగ్రస్తుడిగా అయ్యాడు. తనకున్న శరీర వ్యాధి కూడా అతనికి ఎంతో ఇబ్బందికరంగా ఉన్నది. అటువంటి సమయంలో మరి యోబు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏమన్నాడు అంటే, నా తల మీద మంచు ఉన్నది, నా వ్రేళ్ల చుట్టూరు నీళ్లు ఉన్నాయి అని అన్నాడు. నీళ్లు అనగా దేవుని యొక్క వాక్యం, మంచు అనగా పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉన్నది. కనుక నిజంగా దేవుని అభిషేకం యోబు మీద ఉన్నది గనక యోబు వీటన్నిటినీ కూడా ఏమయ్యాడు అంటే తట్టుకోగలిగాడు. ఈరోజు చాలా మంది శ్రమలను తట్టుకోలేక లోకస్తులు చిన్న చిన్న శ్రమలకు ఏమవుతున్నారు అంటే మరి ఆత్మహత్య చేసుకోవటమని, లేక ఉరి వేసుకోవటమని, లేక ఏదో ఒక పాయిజన్ తీసుకోవడం అనేది, లేక రైలు కింద తలపెట్టడం అనేది. ఎందుకని? వాళ్ళలాంటి శ్రమలు మనకు లేవా? యోబుకు లేవా అలాంటి శ్రమలు? వీళ్ళందరూ కూడా కలిగి ఉన్న శ్రమల కంటే కూడా యోబు అధికమైన శ్రమలు కలిగి ఉన్నాడు. మరి యోబు ఏ విధమైనటువంటి ఆత్మహత్య చేసుకోలేదు కదా, చనిపోవాలి అని అనుకోలేదు కదా. లాస్ట్ కి అందరూ దూరం అయిపోయారు. భార్య ఉన్నది, ఆ భార్య కూడా ఆవిడ అనుకూలంగా ఏం మాట్లాడలేదు కదా. అలాగే దేవుడు మహిమార్థంగా యోబు మాట్లాడితే ఇంకెందుకయ్యా నువ్వు ఆ విధంగా మాట్లాడతావు, దేవుడు నీకేం మేలు చేశాడు అని ప్రక్కనున్న భార్య కూడా ఆ విధంగా మాట్లాడుతుంది, సపోర్ట్ చేయలేదే యోబుకి. యోబుకు ఒక ముగ్గురు స్నేహితులు ఉన్నారు, వాళ్ళు యోబు అంటే ప్రాణం ఇస్తారు. కానీ చివరికి యోబును ఆదరిద్దామని వచ్చిన ఆ స్నేహితులు, యోబును బలపరుద్దాం, మన స్నేహితుడు ఈ విధంగా అయ్యాడు, బిడలు చచ్చిపోయి, ఆస్తి పోయి, ఇల్లు లేక ఓ చెట్టు కింద అనాదిలాగా బ్రతుకుతున్నాడు, వెళ్ళి పరామర్శిద్దామని వచ్చారు, మంచితోనే వచ్చారు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వ్యతిరేకస్తులైపోయారే, యోబుని నానా మాటలని వెళ్ళారే. ఆదరిద్దాం అనుకున్నారు, వారి మాటల వల్ల ఊరడగలుగుద్దేమో మన స్నేహితుడైన యోబుకు అనుకున్నారు. ఊరడ కాదు కదా, వాళ్ళ మాటల వల్ల విసుగు చెందిపోయాడు యోబు. కనుక ఇలాంటి పరిస్థితిలో కూడా యోబు ఎక్కడ కూడా కదలలేదు. కారణం ఈ మాటే. 29:19 మీరు చూస్తే, నా కొమ్మల మీద అనగా మంచు ఉన్నది, నా వ్రేళ్ల చుట్టూరు కూడా నీళ్లు ఉన్నాయి. దేవుడులో ఉండగలిగాడు గనక. ఈ రోజు లోకంలో ఉన్నవారు దేవుళ్ళో లేరు గనక అనేకమైనటువంటి వాటికి ఏమవుతున్నారు అంటే వాళ్ళు కదిలిపోతున్నారు. ఈ రోజు దేవుడిలో మనం ఉండగలిగినట్లయితే ఎలాంటి శ్రమలైనా పరిశుద్ధాత్మ శక్తిని గనక నువ్వు కలిగి ఉన్నట్లయితే, అనగా వాక్యాన్ని నువ్వు గనక కలిగి ఉన్నట్లయితే, వాక్యం ఎప్పటికప్పుడు నిన్ను ఆదరిస్తుంది, వాక్యం ఎప్పటికప్పుడు నిన్ను బలపరుస్తుంది. అనేక మంది వేదనలో మందిరానికి వస్తారు, ఆదరణ లేక మందిరానికి వస్తారు. ఆ రోజు వర్తమానం చేత ఆదరించబడి వెళ్ళిన వారు చాలా మంది ఉన్నారు, బలపరచబడి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, చనిపోదాం అని అనుకోని మందిరానికి వచ్చిన వాళ్ళు చాలా మంది. దేవుడు వారితో స్పష్టంగా మాట్లాడగా వాళ్ళు వాక్యంతో ఆదరించబడ్డారు. ఈ వాక్యం లోకానికి లేదు, లోకస్తులకు లేదు, వాళ్ళకి నిరీక్షణ లేదు, వాళ్ళకి ఆధారం లేదు. అందుకే అనేకమైనటువంటి ప్రమాదాలు లేక ఆత్మహత్యలు వాళ్ళు చేసుకుంటున్నారు. యోబు లాంటి శ్రమలు నిజంగా ఎవరికి రావేమో, కానీ నేను నా తల మీద మంచు ఉన్నది, నేను అభిషేకించబడ్డాను, నేను లేక నా వ్రేళ్ల చుట్టూ కూడా నీళ్లు ఉన్నాయి అనగా వాక్యంలో నేను స్థిరంగా ఉన్నా. వాక్యములో గనక నీవు ఉండగలిగితే నువ్వు ఏ శ్రమనైనా గాని నువ్వు జయించగలుగుతావు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆదికాండము 27:27లో ఈ ఇస్సాకుకి 2 కుమారులు ఉన్నారు. పెద్దవాడైన ఏశావు, చిన్నవాడైన యాకోబు. పెద్దవాడిని అంటాడు తండ్రి, నువ్వు వెళ్ళి ఆహారమును వేటాడిన మాంసాన్ని గనక తీసుకొస్తే నేను దానిని తిని పెద్దవాడ నేను దీవిస్తా, ఇక నేను చనిపోతాను, వృద్ధాప్యానికి వచ్చాను, నా పని అయిపోయింది అన్నాడు. పెద్దవాడు వెళ్లే లోపల చిన్నవాడు ఎక్కడో మొత్తానికి రెడీ చేసి తండ్రికి ఆహారం తీసుకొచ్చాడు. పెద్దవాడు అనుకోని తండ్రి అంటే ఏశావు అనుకోని చిన్నవాడిని దీవించడం ప్రారంభించాడు. 27:27లో మీరు చదివితే అక్కడ ఏమన్నాడు అంటే,
మరి నీ భూసారము మంచి మంచు ఉంటుంది, మంచి ఫలాలు ఇస్తుంది, నీ పొలం మీద మంచు ఉంటుంది అని ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత యాకోబు ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ లోపల ఏశావు వచ్చాడు. ఏశావు వచ్చి తన తండ్రిని అడుగుతాడు. ఏమని అడుగుతాడు అంటే, నా తండ్రి, నేను ఏ విధముగానైనా నన్ను దీవించు, ఆహారం తీసుకొచ్చాను అంటే, తండ్రి అంటాడు కదా, ఇప్పుడే కదరా నేను నిన్ను దీవించాను అంటే, లేదు నేను ఎప్పుడు వచ్చాను అని అన్నప్పుడు ఏశావుకు అర్థమైపోయింది, ఆనాడు గతంలో నన్ను నా తమ్ముడు మోసం చేశాడు, మళ్ళా ఈ రోజు నేను బయటికి వెళ్ళాక వీడు ఏదో మొత్తానికి చేసి నాకు రావలసిన ఆశీర్వాదాలన్నీ నా తండ్రి ద్వారా మరి కొట్టేస్తుంటాడు అని అనుకొని వెంటనే తండ్రిని అడుగుతాడు. తండ్రి, మోసం జరిగిపోయింది, నీ ఒక్క ఆశీర్వాదమైనా గాని నాకు ఇవ్వాలి అని ప్రాధేయపడతాడు. లేవు నా కుమారుడా అని అంటాడు. ఒక్క ఆశీర్వాదమైనా గాని కావాలి అంటాడు. 27వ అధ్యాయం ఆదికాండము 37-38 వచనాలు మీరు చదివితే ఏశావు బ్రతుకులాడడం ప్రారంభిస్తాడు. బ్రతుకులాడితే లాస్ట్కి ఏమన్నాడు అంటే, నీ భూసారము నా దగ్గర ఒక్కటే ఉన్నది, భూసారము, నీ భూసారము మంచు లేకుండా ఉంటుంది అని అంటాడు. అనగా పొలం మీద ఏమి లేదు అంటే మంచు లేదు అన్నాడు. నిజమే, ఏశావు పొలాలు పండకుండా అయిపోయినాయి. యాకోబు పొలాలు దీవించబడ్డాయి, యాకోబు పొలాలు ఆస్వాదించబడ్డాయి, అభివృద్ధి చెందాయి. కానీ జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఏశావు పొలానికి ఆశీర్వాదం లేదు, ఏశావు పొలానికి దేవుని లేదు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే సౌలు జీవితంలో కూడా 2 సమూయేలు 1:21 చూస్తే అక్కడ వాక్యం రాయబడి ఉన్నది, మీ మీద మంచు అయినను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైనను